నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్ల ముందు హెడ్లైన్స్. ఢిల్లీలో అధికారిక నివాసంలో సింధూర్ మొక్క నాటిన భారత్ ప్రధాని. ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చిన మోదీ. బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజల తొక్కిసలాటలో చనిపోయారు. నిఘా వర్గాల పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయన్న సిపిఐ నేత నారాయణ. గాంధీ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. నల్గొండ జిల్లా మునుగోడులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ. 5 మండలాల అభివృద్ధులకే ఒకే వేదికపై అందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సింధూర్ మొక్కను నాటారు. స్వయంగా మట్టి తీసి మోదీ ఈ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు. అనంతరం దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ తన పోస్టుకు మోడీ క్యాప్షన్ ఇచ్చారు. 2వ దశ కార్యక్రమంలో భాగంగా 10,000 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కను ప్రధాని గుజరాత్ పర్యటనలో ఉన్న సమయంలో 1971లో పాకిస్తాన్ యుద్ధంలో పోరాడిన మహిళలకు బహుకరించారు. బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజల తొక్కిసలాటలో చనిపోయారని, నిఘా వర్గాల పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి, బెంగళూరులో నిఘా వర్గాల ఫెయిల్యూర్ అయ్యాయి కాబట్టి తొక్కిసలాటలో ప్రజలు చనిపోతున్నారు. చంద్రబాబు ఓ ఇంటర్వ్యూలో కమ్యూనిస్ట్ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పడం చూస్తుంటే అది మోదీకి మొప్పు కోసమే చెప్పినట్లు ఉందని, ఆపత్కాలంలో సహాయం చేసిన వారిని గుర్తుంచుకోవాలని నారాయణ సూచించారు. ఓకే, యువకులు ఈ క్రికెట్ విజయోత్సాహంతో జరిగినటువంటి సంబరాల్లో చనిపోయారు తొక్కిసలాటతో. సో ఉత్సాహం ఉండడం వేరు, దానికి స్పందన జనం రావడం సహజమే. కానీ దీన్ని కనిపెట్టడంలో ప్రభుత్వ నిఘా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి నేను వాళ్ళకి సంతాపం తెలియజేస్తున్నా. దానిలో మరణించినటువంటి యువకులకి సిపిఐ తరఫున ప్రకార సంతాపం తెలియజేస్తూ, క్షతగాతులకు నేను సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళు తగినటువంటి సహాయం చేయమని కోరుతా ఉన్నాను. ఇది గతంలో తిరుపతిలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అంటే ఒక ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నిఘా విభాగం ఏం చేస్తుంది? ఏ విజయోత్సవాల్లో లేదంటే ఏ ఫంక్షన్స్లో ఎలాంటి స్పందన ఉంటుందో అది కనిపెట్టడమే నిఘా విభాగంలో స్పెషాలిటీ. అది చేయకుండా నిఘా ఏముంది? మామూలు మేము ఊరికి మొదలు పెడితే ముందులో చెప్తారు, మాకు మీ వాళ్ళు ఎంతమంది వస్తారని చెప్తారు. ఎట్లా మీకు తెలుసు అంటే ప్రతి జిల్లాలో మండలం మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దాని ప్రకారం అంటే మాకు తెలియనటువంటి ఉత్సాహం వాళ్ళు చెప్పేవాళ్ళు విషయాలు. అది నిఘా విభాగం అంటే. కానీ ఇప్పుడు నిఘా అట్లేదు. నిఘా విభాగం పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ కూర్చుంటారు. అంతేగాని జనం స్పందన, దానిలో రియాక్షను, దాన్ని తీసుకొని జాగ్రత్తలు, అది ఫెయిల్ అయిపోతున్నారు. ఆ విధంగా గతంలో తిరుపతి ఫెయిల్ అయింది, ఇప్పుడు బెంగళూరు ఫెయిల్ అయింది. ఈ విషయం జాగ్రత్త పడాల్సి, చనిపోయిన సంతాపం చెప్పడం కాదు, చనిపోకుండా కాపాడుకోవడంలోనే ప్రత్యేకత.
ఆ విషయంలో పాలక వర్గాలు ఫెయిల్ అవుతున్నాయి. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ ఎన్డీటీవీలో ఇచ్చాడు. నేను పూర్తిగా చూశాను. బాగా డెప్త్ ఉంది, విజన్ ఉంది, దానికి సంబంధించినటువంటి హై టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. ఇవన్నింటినీ బాగా చెప్పాడు. అయితే రాజకీయాలకు స్పందన లేకుండా ఉండదు. దానిలో ఆయన చెప్తూ కమ్యూనిస్ట్ పార్టీని కూడా నేను విభేదించాను అని అన్నాడు ఒక మాట. అది అవసరం లేదు అది. బట్ నేను కమ్యూనిస్ట్ పార్టీకి నేను దూరంగా ఉన్నానని చెప్పుకోవడానికి లేదా మోడీ కనుసన్నల్లో మెలగడానికి చెప్పినట్టు కనిపించింది నాకు. అది ఇక్కడ నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగినప్పుడు, ఎన్టీ రామారావుతో విభేదించి సొంత పార్టీ పెట్టినప్పుడు, అప్పటికి కమ్యూనిస్టులు కలిసి 34 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాం. సిపిఐ సిపిఎం కలిసి మేము 19, 14 సిపిఎం 14 మొత్తానికి 34. మేము బేషరతుగా చంద్రబాబుని సపోర్ట్ చేశాం. ఆనాడు దాసరి నాగభూషణరావు గారు, కోటరాజ సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వాళ్ళు అంటే ఎన్టీ రామారావు మీద మాకేం విభేదం లేదు. ఎన్టీ రామారావు మీద మంచి ఇదే ఉంది. ఆయన పాలసీస్ పైన అన్నిటిపైన సానుకూల వైఖరి ఉంది. కానీ రాజకీయ వచ్చేటప్పటికి ఒక సమస్య వచ్చింది. ఆయన పరిపాలనలో కొన్ని మార్పులు, గృహ చొరబాటు, ఫ్యామిలీ చొరవ, ఫ్యామిలీతో ఉండకుండా రాజకీయాల్లో కూడా జోక్యం పుచ్చుకోవడం, దీంతో రాజకీయాలు తిరోగమనం అయిపోయేటువంటి ప్రమాదం పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఆయన సొంత పార్టీని కాపాడడానికి ఒక తిరుగుబాటు చేశాడు. అది ఆయన పదవి కోసం చేసి ఉండొచ్చు, రాజకీయాలు చేసి ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఈ రాష్ట్రాన్ని మన తిరోగమనం తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందామని చెప్పే ఉద్దేశంతో మేము చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సపోర్ట్ చేశాము. గాంధీ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చించారు. నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు, మణుగోడు, నాంపల్లి, మరిగూడ, గొట్టుప్పల్ మండలాల లబ్ధిదారులకు ఒకే వేదికపై పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నేలకంటి సత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన జిల్లా యావత్తు ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాల విషయంలో యావత్ జిల్లా తిరుగుతూ మరి అందరికీ కూడా ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో మరి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, మన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, అమితి నారాయణ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్, చందూరు మార్కెట్, అదేవిధంగా మాల్ మార్కెట్, మరి మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మరి వివిధ రాజకీయ పక్షాలు, మరి పత్రికా మిత్రులు, లబ్ధిదారులు, మరి అందరి యావత్ జిల్లా యంత్రాంగాన్ని అందరికీ ఆర్డీఓ గారికి,
DCCB చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇక్కడ వచ్చేసిన మీడియాకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంత భారీ సంఖ్యలో తరలి వచ్చిన లబ్ధిదారికి అందరికీ నా పేరు ఒక నమస్కారం. నిజంగా ఈ సమావేశంలో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు మన భావి తరానికి ఒక మంచి పునాది వేయాలి అంటే మన దగ్గర రోటీ కపడా మకాన్ అంటే తినడానికి తిండి ఉండాలి, కప్పుకోవడానికి బట్టలు ఉండాలి, ఒక మన తల పైన ఒక ఛత్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి. సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంద్రమ్మ ఇల్లు రూపంలో ఇస్తున్నది ఒక ఇల్లు మాత్రం కాదు, మీ ఆత్మ గౌరవాన్ని పెంచే కార్యక్రమం ఇది. మన మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మండలాలు మన జిల్లాలో వేములవాడ రాజన్న కోడెల గోశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. గోశాలను పరిశీలించి కోడెల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న కోడెల అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మృతి విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను పంపించడం జరిగిందన్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో సిబ్బందితో పాటు అన్ని విభాగాల అధికారులు గోవులను నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఈవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాల ఉన్నటువంటి మరి కోడెలకు గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటను కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశు సంవర్ధక శాఖకు సంబంధించి డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం, ఇంచుమించు 16 మంది వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి ఇచ్చిన సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్యారెంటైన్లో ఒక 2 మరో క్యారెంటైన్లు పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి పట్టి కోడముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ, చిన్న కోడలు ఇవ్వడం కానీ, లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని చిన్న వాటికి కూడా గ్రేడింగ్ చేసుకుని ఓవైపు పెట్టే విధంగా అసలు ఈ గోశాలను సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు
వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చక్కటి గోశాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేములవాడ దగ్గర కూడా పెద్ద గోశాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. సువిశాలమైనటువంటి దానిలో గోశాలు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని. ఇది భక్తుల నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక కోడెమొక్కు. అలాంటి కోడెలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఒకటే చెప్పదలుచుకుంటాను. ఎందుకంటే ఇది రాజన్న ఆలయానికి సంబంధించిన భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఆలయ దేవాలయంతో కూడా గోశాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా పెద్దదిగా చేయాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా గోశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంచుమించు 1230 కోడలు ఉన్న సందర్భంలో ఇటీవల ప్రకృతిని పరీక్షించేందుకు ఒక్కరోజే పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి పార్థసారథి అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతి పౌరుడు ఈ రోజు ఒక మొక్కను నాటి దేశ పరిరక్షణ భాగం కావాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రకృతి పరిరక్షణ కట్టుబడి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కరోజే 4 లక్షల మొక్కలను నాటే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూజివీడు అటవీ శాఖ పరిధిలో 5,000 మొక్కలు నాటుతున్నట్లు మంత్రి తెలిపి మంత్రి నగర వనంలో ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దెందులూరు మండలం జోగన్నపాలెం ముప్పవరం దెందులూరు జెడ్పీ హైస్కూల్ నందు జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అధికారులకు అలాగే అనధికారులకు ఈరోజు ప్రపంచ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వడ్లపట్ల మురళీకృష్ణ గారు వరంగల్ ఉన్నవారన్నా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చెట్టును పెంచడం వల్ల మనకి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. పూర్వం అడవులు ఉండేవి, రాను రాను ఈ అడవులు తగ్గిపోవటం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం వల్ల మనము కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. భావి తరాలకి మనం ఇవ్వగలిగేటువంటిది ఆస్తులతో పాటు చెట్లు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే మొక్కలు ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్తారో, మీ ఇంటి దగ్గర మీ చంటి పిల్లల్ని ఎట్లా సాగుతున్నారో అట్లా చెట్టు పెద్దదయ్యే వరకు కూడా ఏ మేకలు, గొర్రెలు, గేదెల బారిన పడుకోకుండా వాటికి వర్షం లేనప్పుడు నీళ్లు పోసి
తప్పనిసరిగా వాటిని సంరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో రుద్ర అనే 3ఏళ్ల చిన్నారి మృతి చెందింది. గాయపడ్డ వారిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు పెళ్లి బృందం బయలుదేరింది. గురువారం పెళ్లి జరగాల్సిన ఉంది. రోడ్డు ప్రమాదంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈరోజు పెళ్ళి ఉండే ఆడుకుంటాం 6 గంటలకు రాంగ్ సైడ్లో వచ్చి బండి టెంపో వచ్చి కొట్టేసినది. ఎక్కడైతుంది? కొండగట్టు. ఎంతమంది ఉండే కార్లో 5 ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు ఈయననే. పెళ్లి కొడుకు ఏం పేరు పెళ్లి కొడుకు పేరు? మహేష్. ఎన్ని గంటలకు నాందేడ్ నుండి ఎప్పుడు వచ్చారు? నాందేడు మొబల 10 గంటలకు వెళ్ళాం. అక్కడ రాత్రి 10 గంటలకు పొదలు ఇక్కడ రాంగ్ సైడ్లో వచ్చి టెంపోలో కొట్టి వెళ్ళిపోయినాం. కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది గాయాలయ్యాయి దీంట్లో? మొత్తం 4 గాయాలు. 5 గాయాలయ్యాయి. ఇప్పుడు ఎటు తీసుకుని వెళ్తారు? ఇప్పుడు నాందేడు పెళ్ళి మళ్ళీ పెళ్ళి సరే ఇప్పుడు ఇది చూద్దామా అది చూద్దామా అని జరుగుతున్నది. చెప్పిరా అక్కడ చేయండి సమాచారం అందరికి వచ్చినారు. అందరూ దోకాణంలో ఉన్నారు. అందరూ మామ అందరూ వచ్చినారు. దోకాణంలో ఉన్నారు. మొత్తం అసలు వచ్చినారు. వాళ్ళు చుట్టాలేనా? చుట్టాలి అందరూ వచ్చారు. దోకాణం కులాంతర వివాహం అక్కడ ఊహించని ఉద్రిక్తతకు కారణమైంది. వరంగల్ జిల్లాలో నెల్లబల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రణరంగంగా మారింది. పోలీసులు చూస్తుండగానే ప్రేమ జంటపై దాడి జరిగింది. యువతి బంధువులు పోలీస్ స్టేషన్ నుండి ఆ యువతిని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్రమత్తమైన పోలీసులు ప్రేమ జంటకు రక్షణ కల్పించారు. దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో అధికారిక నివాసంలో సింధూర్ మొక్క నాటిన భారత్ ప్రధాని. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చిన మోదీ. బెంగళూరులో నిఘా వైఫల్యం వల్లే ప్రజల తొక్కిసలాటలో చనిపోయారు. నిఘా వర్గాల పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయన్న సిపిఐ నేత నారాయణ. గాంధీ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. నల్గొండ జిల్లా మునుగోడులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ. 5 మండలాల అభివృద్ధులకే ఒకే వేదికపై అందించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.